దళితులపై జరుగుతున్న దాడులు హత్యాకాండలను నిరసిస్తూ ఈ నెల 13వ తేదీన కాకినాడ ధర్నా చౌక్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ తెలిపారు. కాకినాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ దళితుల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా రాష్ట్రంలో అఘాయిత్యాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే కర్నూలులో ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాదిగను దారుణంగా హత్య చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 14 మంది దళితులను హత్య చేయడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ కోర్టులు ఉన్నప్పటికీ దోషులకు మాత్రం శిక్షలు పడటం లేదని వాపోయారు. అలాగే అట్రాసిటీ కేసులు సంవత్సరాల పాటు కొనసాగడం వల్ల శిక్షలు పడటం లేదని ఆరోపించారు. దీనికోసం అట్రాసిటీ స్పెషల్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చాలని డిమాండ్ చేశారు. దోషులకు శిక్షలు పడే వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులలోనే విచారణ సాగించాలని అన్నారు. ఇటీవలే వేట్లపాలెంలో జరిగిన బాణాసంచ ప్రమాదంలో 28 మంది మృతి చెందగా వీరిలో 17 మంది దళితులు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. దళితుల మరణాల పట్ల వివక్షత తావు లేకుండా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాదిగల ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ఎస్ నేతలు వెంకటేశ్వరరావు మాదిగ, బ్రహ్మయ్య మాదిగ, సంజీవ్ మాదిగ, సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ఎస్ జిల్లా యోజన అధ్యక్షుడు సీలు జానీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మరియా, తరుణ్, బాబీ, నాని, రాము తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలైన సామాన్య దళిత జనమైన ఈ నిర్లిప్తత విడనాడాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. న్యాయ విచారణలో ఎక్కువ జాప్యం జరిగినందువల్ల శిక్షలు పడట్లేదనే ఉద్దేశానికి వచ్చాము కాబట్టి అట్రాసిటీ కోర్టుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చమనేది ప్రధాన డిమాండ్గా ఈ నెల 13వ తారీఖున కాకినాడలో ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అన్ని మాదిగ సంఘాల ఐక్యతన మాదిగల ఆత్మగౌరవ గర్జన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాలని, దీన్ని జయప్రదం చేయాలని, మన ఆత్మగౌరవ గర్జన ప్రభుత్వం చెవిన పడే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మీరందరూ దీనికి కలిసి రావాలని, ఇలా కలిసి వచ్చిన పక్షాన మాత్రమే ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు ఒక రక్షణ అనేది ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ 13వ తారీఖున జరిగే కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక వద్ద జరుగుతున్న మాదిగల ఆత్మగౌరవ గర్జనకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని